విలాపవాక్యములు మొదటి అధ్యాయము. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖాక్రాంతమాయెను, అది విధవరాలి వంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను. రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడునూ లేడు. దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది, అన్యజనులలో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయెను. దాని తరుమువారందరూ ఇరుకు చోట్ల దాని కలిసికొందురు. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నీయు పాడైపోయెను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలాయెను. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసి కొనుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయు వారెవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతి దినములను బట్టి దానిని అపహాస్యము చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాని ఘనపరచిన వారందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసి కొనకయుండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దాని నాదరించువాడొకడునూ లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. దాని మనోహరమైన వస్తువులన్నీయు శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది చూచుచూనేయున్నది. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదకుదురు. తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. త్రోవను నడుచువారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలనొగ్గి ఉన్నాడు. నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్ల చేసి ఉన్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతిని. నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులనందరినీ కొట్టివేసెను. నా యవనులను అణగద్రొక్కవలెనని ఆయన నా మీద నియామక కూటము కూడాను చాటించెను. యెహోవా కన్యకైన యూదా కుమారిని ద్రాక్ష గానుగలో వేసి త్రొక్కియున్నాడు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రువులు ప్రబలియున్నారు. నా పిల్లలు నాశనమైపోయిరి. ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులయ్యుండ నియమించి ఉన్నాడు. యెరూషలేము వారికి హేయమైనదాయెను. యెహోవా న్యాయస్థుడు.
నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. సకల జనములారా చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకలను నా యవనులను చెరలోనికి పోయియున్నారు. నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి. నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకబోయి పట్టణములో ప్రాణము విడిచిన వారైరి. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడొకడునూ లేడాయెను. నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు. అప్పుడు వారు నన్ను పోలియుండెదరు. వారు చేసిన దుష్కార్యములన్నీయు నీ సన్నిధి నుండును. నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను. నా మనస్సు కృంగిపోయెను. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము. విలాపవాక్యములు 2వ అధ్యాయము. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదికి పడవేసెను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసి కొనకపోయెను. ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసియున్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టియున్నాడు. వాటిని నేలకు కూల్చివేసియున్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరచియున్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగమును ఆయన విరుగగొట్టియున్నాడు. శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు. నకముకాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసియున్నాడు. శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చెయ్యి చాపియున్నాడు. కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసియున్నాడు. అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభువు శత్రువాయెను. ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసి ఉన్నాడు. దాని నగరులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు. తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు. యెహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడునట్లు చేసియున్నాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు. ప్రభువు తన బలిపీఠము విడనాడెను. తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూల్గుచున్నవి. అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. పట్టణపు గౌనులు భూమిలోనికి కృంగిపోయెను. దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పొడు చేసెను. దాని రాజును అధికారులను అన్యజనులలోనికి పోయి ఉన్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు. తలల మీద బుగ్గి పోసికొందురు. గోనిపట్ట కట్టుకొందురు. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తలవంచుకొందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటిబిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. గాయమొందిన వారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షారసము
ఏది అని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచెదరు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును? దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి, కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. త్రోవను వెళ్ళువారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారిని చూచి, పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాని మ్రింగివేసి ఉన్నాము. ఇదే గదా మనము కనిపెట్టిన దినము, అది తటస్థించెను, దాని మనము చూచి ఉన్నాము అని అనుకొనెదరు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించున్నట్లు చేసి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి, ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకుము. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగునా? యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు. నా కన్యకలును నా యవనులును ఖడ్గము చేత కూలియున్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి. దయతలచక వారినందరినీ వధించితివి. ఉత్సవ దినమున జనులు వచ్చునట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదికి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రత దినమున ఎవడును తప్పించుకొనలేకపోయెను. శేషమేమియు నిలువకపోయెను. నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించివేసి ఉన్నారు. విలాపవాక్యములు 3వ అధ్యాయము. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధననుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నా ఎముకలను విరుగగొట్టుచున్నాడు. నాకు అడ్డముగా కంచె వేసి ఉన్నాడు. విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించున్నట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేసి ఉన్నాడు. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నేను బయలు వెళ్లకుండున్నట్లు బరువైన సంకెళ్ళు నాకు వేసి ఉన్నాడు. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసికొని ఉన్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్లు కట్టి ఉన్నాడు. నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. చాటైన చోటులలో నుండి సింహం వలె ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవములను విడదీసి ఉన్నాడు. నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టి ఉన్నాడు. తన అంబుల పొదిలోని బాణములన్నీయు ఆయన నా అంత్రముల గుండా దూసిపోజేసెను. నా వారికందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను. దినమెల్లా వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతిని. చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను. మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను.
రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను, బుగ్గిలో నన్ను పొర్లించెను. నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి ఉన్నాడు. మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను, నాకు బలము ఉడిగెను అనుకొంటిని. యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకింకను జ్ఞాపకమున్నది గదా. నేను దీని జ్ఞాపకము చేసి కొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధపెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. దేశమునందు చెరపట్టబడిన వారినందరినీ కాళ్ల క్రింద త్రొక్కుటయు, మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు, ఒకనితో వ్యాజ్యమాడి వానిని పాడు చేయుటయు ప్రభువు మెచ్చు కార్యములు కావు. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును గదా. సజీవులేలా మూల్గుదురు? నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూల్గుదురు? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును, మన చేతులను ఎత్తికొందము. మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము. నీవు మమ్మును క్షమింపలేదు. కోపము ధరించుకొనిన వాడవై నీవు మమ్మును తరుముచున్నావు. దయతలచక మమ్మును చంపుచున్నావు. మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. జనముల మధ్య మమ్మును మస్టుగాను చెత్తగాను పెట్టి ఉన్నావు. మా శత్రువులందరూ మమ్మును చూచి ఎగతాళి చేసెదరు. భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టియుంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. నా పట్టణపు కుమార్తెలనందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు. వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి, నా పైన రాయి యుంచిరి. నీళ్లు నా తల మీదుగా పారెను, నాశనమైతినని నేననుకొంటిని. యెహోవా, అగాధమైన బందీగృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి. సహాయము కొరకు నేను మొర్రపెట్టగా చెవిని మూసికొనకుము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు. నా వ్యాజ్యము తీర్చుము. పగ తీర్చుకొనవలెనని వారు నా మీద చేయు ఆలోచనలన్నీయు నీవెరుగుదువు. యెహోవా, వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ, నా మీదికి లేచిన వారు పలుకు మాటలును, దినమెల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు. వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము. నేను వారి పాటలకు ఆస్పదమైతిని. యెహోవా, వారి చేతి క్రియను బట్టి నీవు వారికి
ప్రతీకారము చేయుదువు. వారికి హృదయ కాఠిన్యము నిత్తువు, వారిని శపించుదువు. నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవా యొక్క ఆకాశము క్రింద నుండకుండా వారిని నశింపజేయుదువు. విలాప వాక్యములు 4వ అధ్యాయము. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. నక్కలైనను చెన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ట్రపక్షుల వలె క్రూరురాలాయెను. దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును. పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడునూ వారికి పెట్టడు. సుకుమార భోజనము చెయ్యివారు దిక్కులేక వీధులలో పడియున్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరును దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైన వారు. వారు పాల కంటే తెల్లనివారు. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి. వారి దేహకాంతి నీలము వంటిది. అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను. వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది. అది ఎండి కర్ర వంటిదాయెను. క్షామహతులు భూఫలములు లేక పొడువబడి క్షీణించిపోయెదరు. ఖడ్గ హతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను. సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను. అది దాని పునాదులను కాల్చివేసెను. బాధించువాడు గాని విరోధి గాని యెరూషలేము గౌనులలోనికి వచ్చునని భూరాజులకైనను లోకనివాసులందరిలో మరి ఎవరికైనను తోచి ఉండలేదు. దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టియు దాని యాజకుల దోషమును బట్టియు జనులు వీధులలో అందుల వలె తిరుగులాడెదరు. వారు రక్తము అంటిన అపవిత్రులు. ఎవరునూ వారి వస్త్రములను ముట్టకూడదు. పొమ్ము అపవిత్రుడా పొమ్ము, పొమ్ము ముట్టవద్దని జనులు వారితోననిరి. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురం ఉండకూడదని చెప్పుకొనిరి. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను. ఆయన ఇక మీదట వారిని లక్ష్యపెట్టడు. యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి. పెద్దల మీద దయ చూపకపోయిరి. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురుచూచుచుంటిమి. రాజవీధులలో మేము నడువకుండునట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. మా అంత్యదశ సమీపమాయెను. మా దినములు తీరిపోయినవి. మా అంత్యదశ వచ్చేయున్నది. మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు. పర్వతముల మీద వారు మమ్మును తరుముదురు. అరణ్యమందు మా కొరకు పొంచియుందురు. మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటివాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు. వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను. అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికిదెమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోము కుమారి, సంతోషించుము, ఉత్సహించుము. ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును. నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసి కొందువు. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయెను. ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును. నీ పాపములను ఆయన వెల్లడిపరచును. విలాప వాక్యములు 5వ అధ్యాయము. యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము. దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను.
మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయెను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము. మా తల్లులు విధవరాండ్రైరి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. మమ్మును తరుమువారు మా మెడల మీదికి ఎక్కి ఉన్నారు. మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు. పొట్టకూటికై ఐగుప్త్యులకును అశూరియులకును లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి. మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైరి. వారి వశము నుండి మమ్మను విడిపింపగలవాడెవడునూ లేడు. ఎడారి జనుల ఖడ్గ భయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. మహాక్షామము వలన మా చర్మము పొయ్యివలే నలుపెక్కెను. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి. వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు. యవనులు తిరుగటి రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవనులు సంగీతము మానిరి. సంతోషం మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను. మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది. సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి. మా కన్నులు దీని చూచి మందగిలెను. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవయ్యుందువు. నీ సింహాసనము తరతరములుండును. నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఎలా? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఎలా? యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము. మా పూర్వస్థితిని మరలా మాకు కలుగజేయుము. నీవు మమ్మును బొత్తిగా విసర్జించి ఉన్నావు. నీ మహోగ్రత మా మీద వచ్చినది.